ఆ డెడికేషన్ అనేది ఆయన ఒక్కరికే కాదమ్మా. ఇప్పుడు మా గురుగారు రాఘవేంద్రరావు గారు కానివ్వండి, బాపు గారు కానివ్వండి, ఆ రోజుల్లో ఉండే ప్రతి వాళ్ళకి కూడా ఆ డెడికేషన్ అనేది ఉండేది. అంటే మీరు వాళ్ళకి బ్రహ్మ మహేశ్వరుల రూపాలు ఇచ్చేసారు. వాళ్ళే కాకుండా ఈవెన్ మా ఫాదర్ అయినా కూడా వాళ్ళు ప్రతిదీ కూడా, అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఒక డిసిప్లిన్, ఒకటి ఇంకోటి ఏంటంటే ఫిలిం అది. సో మనం అన్నీ కూడా కొలిచి కరెక్ట్గా చెయ్యాలి. సో దానివల్ల డిసిప్లిన్ అనమాట. ఇంతే తీయాలి, మనం ఇదే తీయాలి, ఎలా తీయాలి, అంతలో తీయాలంటే ఎలా తీయాలి. సో ఆ తపన, ఆ డెడికేషన్ అవన్నీ నార్మల్గా ఉంటాయి. ఇప్పుడు మా గురుగారు అయినా కూడా ఆయన పాటలు అవి చేసేటప్పుడు ఆ ఒక పాట క్యాసెట్లో వేసుకొని ఒక 10,000-10,000 సార్లు వింటారు ఆయన. ఎలా చేయాలి, ఏమేమి షాట్లు చేయాలి, ఇలా అంత డెడికేటెడ్గా అదే శ్వాస, మీరు అన్నట్టు అదే శ్వాస, అదే ఇది చేసుకుంటూ దాని మీదే ఉంటుంది ధ్యాస అంతా వాళ్ళకి. అందులోనే లీనమైపోంటారు. తర్వాత కథలు కూడా ఏంటంటే అవన్నీ సోల్ ఉన్న కథలు. ఇప్పుడు కథలు కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పట్లాగా ఒక ఇన్సిడెంట్ మీద కాదు కదా, అవి ఒక సోల్ ఉన్న కథలు అనమాట. అంటే ఎమోషనల్ ఇది ఉంటుంది. ఇప్పుడు కూడా కథలు ఎమోషనల్గా టచ్ అయితేనే మనం దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం. ఇప్పుడు ఏంటంటే అలంకరణలు ఎక్కువ కదా, ఇప్పుడు 1కి 10 సార్లు చూస్తామండి. ఎందుకు చూస్తాం, అది ఆ కనెక్షన్, ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం, మనం కనెక్ట్ అయి చూస్తాం. ఇప్పుడు ఏంటంటే అలంకరణలు ఎక్కువ, ఇప్పుడు అంటే టూ మచ్ అలంకరణలు అనమాట. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ సేల్ చేయడానికి ఎంత అయితే మీరు టూ మచ్ అలంకరణలు చేస్తారు, డబ్బా అయిపోయిన తర్వాత మామూలు అందులో ఏం ఉండదు. సో ఆ అలంకరణలు ఎక్కువైపోయినాయి అనమాట. సోల్ మిస్ అవుతున్నారు అనమాట. ఇప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలో పాటలో మీరు ఏదైనా పాటలో బయటకు వెళ్తే మిస్ అయిపోతారు, కథ ఉంటుంది అందులో. ఊరికే పాట కోసం పెట్టరు ఆయన. సో పాటలో ఎంతో కథ నడుస్తుంటుంది, అందుకని మనం మిస్ అవటానికి లేదు అవి. సో అంత క్యాలిక్యులేటెడ్గా చేస్తారు వాళ్ళు, ఏది కూడా ఒక ఫ్రేమ్ కూడా వేస్ట్ కాకుండా. ఓకే.